వీడియోలకి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తాను, రీజనబుల్ ప్రైస్కే ఇస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి, డీటెయిల్స్ మొత్తం మీకు అక్కడ షేర్ చేస్తాను. వన్ ప్లస్ ఏ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ లాంచ్ చేసినా, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ చేసినా, 70,000 80,000 పెట్టి లాంచ్ చేసినా కూడా అందరూ కొనేది వన్ ప్లస్ ఆర్ సిరీస్ అండ్ వన్ ప్లస్ నార్డ్ సిరీస్ అనమాట. ఈరోజు వన్ ప్లస్ 30R అయితే మనం ఇన్ డెప్త్గా రివ్యూ చేసి ముందు పెడుతున్నాను అనమాట. దీంతో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంచ్ చేసిన 40,000 రూపాయల ప్రైస్కి వర్తా కాదా వెన్ కంపేర్ టు వన్ ప్లస్ 12R 13Rలో ఏం అప్గ్రేడ్ ఉందని చెప్పేసి ఇన్ డీటెయిల్ ముందు పెట్టేస్తాను. బైండ్ ఆఫ్ ది వీడియోకి మీకు అర్థమైపోతుంది ఈ ఫోన్ 40,000 దగ్గర వర్తా కాదా అండ్ మీకు సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఫస్ట్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి బాక్స్ ఓపెన్ చేయగానే దీనిలో ఒక చిన్న బాక్స్ ఉంది. దాని లోపల బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పేపర్ గైడ్ ఉందన్నమాట. బ్యాక్ కవర్ క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ 13R ఉంది. ఫోన్ పక్క పెట్టేసి ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి 8W ఛార్జర్ అండ్ టైప్ సి కేబుల్ ఇచ్చిందన్నమాట. ఆ టైప్ సి కేబుల్ ఇచ్చింటే బాగుంది అనేది నా ఒపీనియన్. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనమాట. దీన్ని చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేసినప్పుడు ఈ ఫోన్లో వచ్చేసి 1.9 బిలియన్ అయితే మనకి ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ అయితే వచ్చిందనమాట. ఇండ్యూరింగ్ టెస్ట్లో చూసుకుంటే 45 degrees అయితే మనకి మ్యాక్సిమం రిజిస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు CPU థ్రోట్లింగ్ టెస్ట్ దీని రన్ చేసిన అనమాట. 71% అయితే మనకి CPU థ్రోట్ల్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి 3D మార్క్ లెఫ్ట్ టెస్ట్ రన్ చేసినప్పుడు మాత్రము 60% అయితే మనకి స్టెబిలిటీ వచ్చింది. ఈ టెస్ట్ మాత్రం 20 లూప్స్ రన్ చేసినాను. మ్యాక్సిమం హాఫ్ అంత టైం తీసుకుంటుంది టెస్ట్ మాత్రము. ఇండ్యూరింగ్ టెస్ట్లో 50 degrees మనకి టెంపరేచర్ అయితే రైజ్ అయింది. 45 దాటకూడదురా, 50 ఏందిరా, IQ 13, వన్ ప్లస్ 13, GT 7 Pro, ఇప్పుడు చూసుకుంటే వన్ ప్లస్ 13R. అండ్ ఇంకో చెప్పాలంటే పోకో X7 Pro, అది కూడా 47కి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందిరా నాకు అర్థం కాలేదు ఇక్కడ. 47లు 50లు ఏంది అసాల్ట్గా పోతున్నాయి ఈ రోజుల్లో. ఈ చలికాలంలో ఎట్టుందంటే ఎండాకాలం ఎలా ఉండబోతుంది అని పెద్ద క్వశ్చన్ మార్క్ నా మైండ్లో రైజ్ అవుతుంది ఈ టెంపరేచర్లు చూస్తూ ఉంటే మాత్రం. ఓకే, ఈ టెంపరేచర్లో ఈ స్కోర్లు పక్క పెట్టేసి రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ నేను ఆడింది BGMI గేమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్మూత్ అల్ట్రా ఎక్స్లో మనం ప్లే అవుతుంది, అంటే 120 FPS మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. ఒక 1 hour పైనే, ఒక 1 hour to 2 hours మధ్యలో నేను గేమ్ ఆడినప్పుడు కూడా సరే ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్లెస్ అయితే మీరు నోటీస్ చేయరు. 1-2 నోటీస్ చేయొచ్చేమో, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ స్మూత్గా ఉంది గేమ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హార్డ్ డ్రాప్స్లో ఆ పైన మీరు దిగుతారు కదా, కొత్త ఈవెంట్ వచ్చింది, దాన్ని మీరు పైన దిగేటప్పుడు కూడా సరే చాలా స్మూత్ హ్యాండ్లింగ్ ఉంది. నార్మల్ చూసుకుంటే ల్యాగ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ మంది చోట, బట్ ఇక్కడ దీన్ని చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. గేమ్ ప్లేలో మాత్రం అన్డౌటెడ్లీ ఎక్సలెంట్ గేమ్ ప్లే అని చెప్పొచ్చు అనమాట. కానీ ఏం తెలిసిన ఇండ్యూరింగ్ గేమింగ్లో టెన్షన్ ప్యాక్ కూడా ఆడినమాట. రెండింటిని బేస్ చేసుకొని చెప్తున్నా, నిజం చెప్తున్నా, 38 degrees, 39, మ్యాక్స్ టు మ్యాక్స్ 48, 38 నుంచి 40 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. గేమింగ్లో 40 degrees కూడా దాటలేదు, ఓపెన్ చెప్తున్నా. కానీ ఈ స్కోర్స్లో మాత్రం 50 degrees దాటేస్తుంది. సో ఇది నాకు అనిపించిన విషయము. బట్ ఇవన్నీ పక్క పెట్టేసి నార్మల్ మనం యూస్ చేసే గేమ్ రియల్ లైఫ్ యాప్స్ మనం చూసుకుంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్ ఎవర్ దట్ మీరు తీసుకోండి, ఎక్సలెంట్గా హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంది, ఎక్కడ ప్రాబ్లం కానీ స్మూత్గా ఉంది. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, ఫోన్ హీట్ అవ్వడము, వామ్ అవ్వడము అలాగే నేను నోటీస్ చేయలేదు. ఫోన్ కాల్స్ మాట్లాడినా కూడా నాకు ఎక్కడ హీట్ అవ్వడం నేను నోటీస్ చేయలేదు. బట్ రియల్ లైఫ్లో ఎక్కడ మీకు ఇష్యూస్ రాదు. ఒక నార్మల్ పర్సన్ ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, ఫోన్లు మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడ మీకు హీటింగ్ ఇష్యూ ఉండదు. బట్ మీరు ఈ స్కోర్స్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం 100% చెప్తా 50 degrees దాటేస్తుంది. ఫోన్ కాలుతున్న ఫీలింగ్ మీకు చేతిలో ఉంటుంది. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. దీన్ని ఏం చేయలేదు నాకు అర్థం కాలేదు. బట్ నార్మల్ లైఫ్లో మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మనకి ప్రాబ్లం అయితే ఇవ్వదని మనం చెప్పుకోవచ్చు. కమింగ్ డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి 6.78 inches ఫ్లాట్ స్క్రీన్ ఇచ్చారు. ఈసారి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చారు అనమాట. AMOLED స్క్రీన్ ఇది. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్లో కానీ, అవుట్డోర్లో కానీ, నైట్ టైంలో కానీ, డే టైంలో కానీ ఎక్కడ నేను టెస్ట్ చేసినా నాకైతే మాత్రం ఎక్కడ బ్రైట్నెస్ తక్కువ ఉందనే ఫీలింగ్ లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 4500 nits అని చెప్తున్నారు పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే. బట్ టిపికల్గా చూసుకుంటే 1600 nits మాత్రమే ఉంటుంది. బట్ ఎక్స్ట్రీమ్ సన్లైట్లో కూడా నాకు ఎక్కడ డిస్ప్లే తగ్గిందే, బ్రైట్నెస్ తక్కువ ఉందనే ఫీలింగ్ నాకైతే లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR సపోర్ట్ అయితే ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే రిమూవ్ చేయలేదు, బట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే మాత్రం వీళ్ళు రిమూవ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని నేను యూట్యూబ్లో HDR వీడియో ప్లేబ్యాక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ వీడియోలో కావచ్చు, ఇవన్నీ నేను చూసినప్పుడు ఎక్స్ట్రీమ్గా ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని సినిమాలు నేను డౌన్లోడ్ చేసి కూడా చూసినాను. అవి పేర్లు నేను చెప్తే మళ్ళీ ఇప్పుడు కాపీ స్ట్రైక్ వేస్తారు అనమాట. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కూడా సరే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట చెప్పొచ్చు. అన్డౌటెడ్లీ కలర్స్ విషయంలో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. బై డిఫాల్ట్గా ఇది స్టాండర్డ్లో వస్తుంది, 1080pలో వస్తుంది. ఇది 6000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఈజీగా మనకి 1 day ఈజీగా వస్తుంది. కాబట్టి 1.5K పెట్టుకొని యూస్ చేయండి.
పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు, బట్ కొంచెం షార్ప్గా ఉంటుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే మాత్రం నాకు పెద్దగా వంక పెట్టడానికి అయితే ఏం లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తానమాట. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మ్యాక్స్ 99% కదా 100% కూడా అన్లాకింగ్ ఫాస్ట్గా అవుతుంది అండ్ చాలా స్మూత్గా అవుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా దగ్గర OnePlus Nord 4 ఉందన్నమాట. దీంతో అన్లాక్ చేసినప్పుడు యానిమేషన్ అంత గ్రేట్గా లేదు. ఐ మీన్ ఉంది, సేమ్ యానిమేషన్సే ఉంది, బట్ ఒక వేవ్ లాగా వస్తుంది అనమాట. దీన్ని అన్లాక్ చేస్తానప్పుడు ఆ ఫీలింగ్ కొంచెం బెటర్గా ఉందన్నమాట అని చెప్పొచ్చు OnePlus 13 Nordలో మాత్రం మనకి. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ డిపార్ట్మెంట్లో కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే మాత్రం లేదని చెప్పుకోవచ్చు. వెన్ కమ్స్ టు స్పీకర్, దీని డాల్బీ అట్మాస్ లేదనమాట. లాస్ట్ ఇయర్ డాల్బీ అట్మాస్ 12Rలో లేదు అంటే ఇచ్చినారు, కాకపోతే అది స్పీకర్స్కి మాత్రమే. ఐ మీన్ హెడ్ఫోన్స్కి మాత్రమే. హెడ్ఫోన్స్ మీరు పెట్టుకుంటే ఆ హెడ్ఫోన్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే అప్పుడు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ అవుతుంది, కానీ స్పీకర్స్కి మనకి డాల్బీ అట్మాస్ 12Rకి ఇవ్వలేదన్నమాట. 13Rకి మీకు స్పీకర్లు కాదు హెడ్ఫోన్స్ కూడా మీకు లేదని చెప్పుకోవచ్చు అనమాట. నా దగ్గర OnePlus Buds Pro 2R ఉంది. దాని నుంచి నేను టెస్ట్ చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ మాత్రం OnePlus కాబట్టి ఎక్సలెంట్గా ఉంది వినడానికి మాత్రం. బట్ స్పీకర్ విషయం చూసుకుంటే మాత్రం అంత గొప్పగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు. బాగానే ఉంది, స్టీరియో స్పీకర్సే ఇచ్చిండారు, బట్ సంథింగ్ మిస్సింగ్. 40,000 దగ్గర ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేసిండొచ్చేమో. అంటే 20, 25, 30,000 దగ్గర మనకి మోటోలో దీనికన్నా బెటర్ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. ఇది 40,000 పెట్టి కూడా మనకు అంత బెటర్ స్పీకర్స్ లేదు. లౌడ్ ఉంది, కాకపోతే ఆడియో సెపరేషన్లో కానీ క్వాలిటీలో కానీ అంత గొప్పగా లేదని మాత్రం చెప్పొచ్చు. కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఏమి ఇవ్వడం లేదనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ప్రైమరీ సెన్సార్ గురించి చెప్తున్నా, బాగానే వస్తుంది. ఇమేజ్ మాత్రం నార్మల్గా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ తోపు తురుము 12Rతో కంపేర్ చేసుకుంటే 13R అనేది ఎక్స్ట్రీమ్గా ఉంది అనే విధంగా లేదు, బట్ మంచి ఫోటోలు క్యాప్చర్ చేస్తుంది డే టైంలో మాత్రం. కాకపోతే HDR పర్ఫార్మెన్స్లో మీకు 2 ఫోటోలు చూపిస్తాను చూడండి. ఒకటే సేమ్ ఒకే సెకండ్ గ్యాప్లో తీసిందే 2 HDR ఫోటోలే. ఆ చెట్ల దగ్గర ఎడ్జెస్లో చూడండి, ఒక ఫోటో దగ్గర ఏమో కొంచెం వైట్గా అయిందనమాట. స్కిన్ వైటింగ్ అని చెప్తా ఉంటారు మామూలుగా. ఇక్కడ హెచ్డిఆర్ మోడ్లో ఆ ఎడ్జెస్లో మాత్రం వైట్గా అయింది, అది ఇంకో ఫోటోలో బాగానే వచ్చింది. ఇలా మీరు HDR మోడ్లో మాత్రం 1-2 సార్లు ఈ వైట్నింగ్ ఇష్యూ మాత్రం మీరు గమనిస్తారు. మీరు ఒక అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ చేస్తే ఒక 3-4 ఫోటోలు ఇలా వస్తుంది. దీన్ని మీరు ప్రిపేర్డ్గా ఉండండి. నైట్ టైంలో కూడా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ఆ టెలిఫోటో లెన్స్, దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం నిజం చెప్తున్నా పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. ఇప్పుడు 12R తీసుకోండి 2xలో పెట్టి పోర్ట్రైట్ షాట్ తీయండి, 13R తీసుకోండి 2xలో పెట్టి పోర్ట్రైట్ షాట్ తీయండి, బొకే ఎఫెక్ట్ ఫోటో తీయండి, పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. బట్ ఇందుకు కొంచెం షార్ప్గా ఉండొచ్చేమో, బట్ ఆ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంటా అనేది మాత్రం లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా కన్నా ఈ 2x పోర్ట్రైట్ సెన్సార్ ఎంతో బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇది నైట్ టైంలో తీసినా డే టైంలో తీసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బాగానే వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఏం తెలిసినా నైట్ టైంలో మాత్రం డీటెయిల్స్ అంత ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ బొకే ఎఫెక్ట్లో మాత్రం ఎడ్జ్ డిటెక్షన్లో మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను చూడండి. నేను జిమ్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు ఇవి. ఎయిర్స్ దగ్గర ఎడ్జ్ డిటెక్షన్ పోయిందని చెప్పుకోవచ్చు అనమాట. అంత గొప్ప అయితే మాత్రం లేదని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది ఒక వరస్ట్ కెమెరా. ఇది నేను లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడే బూతులు తిట్టినాను దీన్ని నేను. బట్ ఈ ఇయర్ ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. ఏంద్రా రే 50 మెగాపిక్సెల్ 20 మెగాపిక్సెల్ 25 మెగాపిక్సెల్ అని పోతా ఉంటే ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఏంద్రా 40,000 దగ్గర, నాకు అర్థం కాలేదు. ఇది ఒక వేస్ట్ కెమెరా, డీటెయిల్స్ ఉండదు, సాఫ్ట్ ఇమేజెస్ క్వాలిటీ ఉండదు. నైట్ టైంలో డే టైంలో వేస్ట్. ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మాత్రం అన్యాక్సెప్టబుల్. 40,000 ప్రైస్ బ్రాకెట్లో మాత్రం మీరు దానిపైన మీ ఇష్టం, మీరు ఏ జడ్జ్మెంట్ తీసుకున్నా కూడా ఓకేనా. ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం ఇది అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. సాఫ్ట్ ఉంది ఇమేజ్, డే టైంలో తీసినప్పుడు మాత్రం సమ్ టైమ్స్ బాగానే ఉంది, కానీ బట్ మేజర్ ఆఫ్ ది టైంలో ఫ్రంట్ కెమెరా మాత్రం సాఫ్ట్ అనిపిస్తుంది. అండ్ ఒక HDR ఫోటో చూపిస్తాను. కింద ఇట్లా పెట్టుకొని ఫోటో తీసుకుంటారు అనమాట. ఫేస్ పైకి ఉంటుంది, పైన స్కే ఉంటుంది, చుట్టూ చూడండి ఒక స్కిన్ వైట్నింగ్ HDR మోడ్లో. ఇదే ఇష్యూ మీరు గమనిస్తారు ఫ్రంట్ కెమెరాలో కూడా. అంత గొప్పగా అయితే మాత్రం మనకి ఫ్రంట్ కెమెరా కూడా పర్ఫార్మ్ చేయలేదని మనం చెప్పుకోవచ్చు. అండ్ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అంత గొప్ప ఇమేజ్ అయితే క్యాప్చర్ చేయడం లేదు. అండ్ కమింగ్ టు వీడియోగ్రఫీ, నిజం చెప్తున్నా బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా మాత్రమే వీడియోగ్రఫీలో ఏదో పనికొచ్చే ఫుటేజ్ తీస్తుంది 4K 60 FPS. మీరు అనుకోవచ్చు అక్కడ 2x ఉంది కదా, 2x మీరు కొట్టినారంటే అది 1xలో మీ ప్రైమరీ సెన్సార్ నుంచి 2x తీసుకుంటుంది, కానీ మనకి డెడికేట్ 2x లెన్స్ ఉంది కదా, దాంతో నుంచి 2xలో రికార్డ్ అవ్వదు. ఎందుకంటే మనకి
టెలిఫోటో లెన్స్కి మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు ఈ ఫోన్లో. 1080p 30fps మాత్రమే ఉందన్నమాట. కాబట్టి చెక్ చేసుకొని చూడండి మీరు. ఇది వర్స్ట్ డిజైన్ చెప్తున్నా. ప్రాసెసర్ చాలా క్యాపబుల్. Gen 3 ప్రాసెసర్కి ఇవ్వచ్చు వాళ్ళు 4K రికార్డింగ్. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఈజీలీ 4K రికార్డింగ్ ఇవ్వచ్చు. బట్ వాంటెడ్గా 13 ఎవరు తీసుకోరని చెప్పేసి 13కి 1080p రికార్డింగ్ ఇచ్చారనమాట. ఇంకా టెలిఫోటో లెన్స్ మాత్రం అది రికార్డింగ్ 1080p మీకు ఎలా ఉంటుంది చూడండి. అది ఎవరు ఎక్కువ యూస్ చేయరనుకోండి, బట్ రికార్డ్ చేస్తే మాత్రం ఇలానే ఉంటుంది. ఇది వేస్ట్ కెమెరా, వేస్ట్ వీడియో రికార్డింగ్ క్యాబిలిటీ అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా అల్ట్రా వైడ్ కెమెరా గురించి మాట్లాడటం మేము వేస్ట్ అనేది నా ఒపీనియన్. అయినప్పటికీ కూడా దానికి ఫుటేజ్ మీకు ప్లే చేస్తూ ఉంటాను. నైట్ శాంపుల్తో ఒకటి, డే శాంపుల్తో ఒకటి ప్లే చేస్తూ ఉంటాను. దానికి వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీరు చూసుకోండి. ఇవన్నీ వేస్టే. అండ్ ఫ్రెండ్స్ చూసుకుంటే కూడా 20,000 ప్రైస్ బ్యాకెట్లో ఉన్న ఫోన్లు కూడా 4K రికార్డింగ్ ఇస్తా అంటే వీళ్ళు ఇంకా కూడా 1080p 30fps మాత్రం ఇస్తుంటారు. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో నాకు అర్థం కాదు. దానికి శాంపుల్ మీకు ప్లే చేస్తూ ఉంటారు. అది కూడా అంత మాత్రం చెప్పుకోవచ్చు. బిలో యావరేజ్ వీడియో క్వాలిటీ అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. ఫైనల్ కెమెరా గురించి మాత్రం అన్డౌటెడ్లీ చెప్తా, అప్గ్రేడ్సే లేవు కెమెరాలో. మీరు ఈ ఫోన్ కొన్నారు అంటే మాత్రం బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరాని మాత్రం మీరు యూస్ చేసుకోవచ్చు. అది వీడియో కానీ ఫోటోకి కానీ 2x పోర్ట్రేట్స్ కూడా సరే అంత గొప్పగా అయితే లేదు. డే టైంలో బాగా వస్తుంది కానీ నైట్ టైంలో మాత్రం డీటెయిల్స్ అయితే అంత గొప్ప అయితే క్యాప్చర్ చేయడం లేదు. అండ్ సెల్ఫీ కెమెరా కూడా వేస్టే, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వేస్టే. ఒక్క ఓల్డ్ చెప్పమంటే మాత్రం ఇది కెమెరా కోసం మాత్రం నేను సజెస్ట్ చెయ్యను. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో 6000 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. దీన్ని ఛార్జ్ చేయడానికి 80W ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. OnePlus Nord 4 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మనకి ఈ రోజు చెక్ చేసినప్పుడు కూడా 25,000కి అవైలబుల్ ఉంది. దీని యొక్క ఛార్జింగ్ స్పీడ్ ఎంత వస్తున్నా 100W. బాక్స్లో ఛార్జర్ ఇస్తున్నారు 100W ఛార్జర్. ఇది 40,000 రూపాయలు 80W ఛార్జర్. 5500 mAh 100W ఛార్జర్, 6000 mAh 80W ఛార్జర్. ఇది నిజం చెప్తున్నా, ఇట్లా ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాలే. 100W ఇవ్వచ్చు కదా, అంటే 13కి 13కి మీరు డిఫరెన్స్ చూపించాలి అంతే కదా. నాకైతే అర్థం కాలేదు నిజంగానే. టోటల్ డిసప్పాయింట్మెంట్ ఇక్కడ. ఎందుకు ఆ 20W ఎందుకు కట్ చేయడం? పెద్ద డిఫరెన్స్ మీకు చూడరు. నిజం చెప్తున్నా, మీకు 100Wకి 80Wకి ఒక 5 minutes డిఫరెన్స్ కూడా మీరు నోటీస్ చేయరు. బట్ అది ఎందుకు కట్ చేయడము అనేది నా క్వశ్చన్. ఇనిషియల్ నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టే ముందు స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దాన్ని ఆన్ చేసుకుంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అనమాట. దాన్ని ఆన్ చేసుకున్నప్పటికీ కూడా మీకు 1 hour అయితే మాత్రం నేను 4% నేను ఛార్జింగ్ పెడితే 100% రీచ్ అవ్వడానికి నాకు 1 hour పట్టింది. 9:50కి నేను ఛార్జింగ్ పెడితే 10:50కి నాకు 100% అయితే ఛార్జ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు చాలా ఇంప్రెసివ్గా ఉంది. OnePlus 13 కన్నా కూడా OnePlus 13R స్క్రీన్ టైం బెటర్గా వస్తుంది. ఆల్మోస్ట్ 10% లాస్ట్ అయిందని 10% ఉన్నప్పుడు చెక్ చేస్తే దగ్గర 7.5 hours to 8 hours అయితే మనకి స్క్రీన్ టైం వస్తుంది. దీన్ని ఎక్స్ట్రీమ్గా నేను టెస్ట్ చేసినప్పుడు BGMI ఆడిన 2 సినిమాలు నేను చూసినాను. అండ్ ఇంకోటి 3D మార్క్ లైఫ్ రన్ చేసినాను. ఇవన్నీ ఎక్స్ట్రీమ్గా నేను రన్ చేసినప్పుడు, కానీ ఇవన్నీ వైఫై మీద రన్ చేసిన, ఇవన్నీ రన్ చేసినప్పటికీ కూడా ఒక 7.5 hours to 8 hours ఎట్లేదనుకున్న మీరు యూస్ చేసినా కూడా ఎట్లేదనుకున్న ఒక 7 hours to 8 hours మధ్యలో అయితే మనకి బ్యాటరీ అయితే 100% వస్తుందని చెప్పగలుగుతా. ఇంత ఎక్స్ట్రీమ్గా యూస్ చేసినప్పుడు ఇంత వచ్చిందంటే మాత్రం మన నార్మల్ డే లైఫ్లో టాస్క్లో లైట్గా యూస్ చేస్తానంటే మాత్రం ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పగలుగుతా. కమింగ్ టు OS డిపార్ట్మెంట్, దీంతో మనకి Oxygen 15th వస్తుంది, Android 15th వస్తుంది అనమాట. దీంతో ఎలా ఉందంటే మాత్రం నిజం చెప్తున్నా, Oxygen 14కి 15కి లాట్ డిఫరెన్స్ ఉంది. అండ్ OS కూడా చాలా లైట్ అయిపోయింది అనమాట. 8GB మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది మనకి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి. OS కూడా ఎక్సలెంట్గా ఉంది. OS ఎక్స్పీరియన్స్ మాత్రం స్మూత్నెస్లో కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, యాప్ టు యాప్ స్విచ్ అవుతా ఉన్నా సరే ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, లుక్స్ గ్రేట్. అండ్ ఒకటి యాప్ పిక్స్ అని ఒకటి ఇంక్లూడ్ చేసినారు. అది మనం డిసేబుల్ చేసుకోవచ్చు. బట్ ఫిట్బిట్ అని ఇంకో యాప్ ఇన్స్టాల్ చేసినారు అనమాట. ఇలాగా 1-2తోనే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పోను ఒక 5 apps 10 apps ఇన్స్టాల్ చేస్తారు అనమాట. OnePlus మీరు కలర్ OS కాదు Oxygen OS అని నిరూపించడానికి క్యాలిక్యులేటర్లో వెళ్ళి OnePlus అని మీకు సెర్చ్ చేస్తే వస్తుంది కదా, దాన్ని అలానే ఉంచండి. కలర్ OSగా మారద్దండి. ఆల్రెడీ కలర్ OSే, కాకపోతే ఆ కలర్ OSలో ఉండే చెత్తనెత్తుకొని వచ్చి Oxygen OSలో వెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మా సైడ్ నుంచి. అలా చేస్తే బాగుంటుంది. లేకపోతే ఒప్పో ఫోన్స్కి, రియల్మీ ఫోన్స్కి, OnePlus ఫోన్స్కి తేడా లేకుండా పోతుంది అనేది నా ఒపీనియన్. బట్ OS ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అన్డౌట్గా చెప్పగలుగుతా. ఆండ్రాయిడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ OS ర్యాంకింగ్లో దీని టాప్ 1 ఇవ్వచ్చు, అంత స్మూత్గా ఉంది. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాస్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ వల్ల 7 అయితే ప్రొడక్షన్ అయితే మనకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మంచి బిల్డ్ క్వాలిటీని ఇచ్చిండారు. అండ్ అలర్ట్ స్లైడర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాన్ని మిస్ చేద్దామని చెప్పుకోవచ్చు. అంటే కన్క్లూజన్, ఈ ఫోన్ని 40,000 దగ్గర కొనొచ్చా బ్రో అని సింగిల్ వర్డ్లో మీరు చెప్పమంటే మాత్రం ఒకసారి రీక్యాప్ చూసుకుంటే ప్రోస్ అండ్ కాన్స్. దీంతో ప్రోస్ చూసుకుంటే 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ స్క్రీన్ కావచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అల్యూమినియం బిల్డ్
క్వాలిటీ ఇచ్చినారు. 8 Gen 3 ప్రాసెసర్ కావచ్చు, ఇవి తప్పించి నాకు పెద్దగా ప్రోస్ ఏం లేదు. అండ్ కాన్స్ గురించి మాడుకుంటే ఫస్ట్ డీల్ బ్రేకింగ్ పాయింటే కెమెరాస్ అని చెప్పొచ్చు. ఆ 2x టెలిఫోటో లెన్స్కి 4K రికార్డ్ ఇవ్వకపోవడము, 8 MP ఆటోమేటిక్ కెమెరా, 16 MP కెమెరా మాత్రం వర్స్ట్ కెమెరా. అది దయచేసి చెప్తున్నా, కెమెరా కోసం మాత్రం ఈ ఫోన్ కన్సిడర్ చేయొద్దండి ఎటువంటి పరిస్థితుల్లో. వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ఇది వేస్ట్ కెమెరాస్ అని మాత్రం నేను అన్డౌట్గా చెప్పగలుగుతాను. ఒక డీల్ బ్రేకింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే మాత్రం కెమెరాస్ అని చెప్పగలుగుతాను. అండ్ వన్ మోర్ పాయింట్ చూసుకుంటే స్పీకర్స్ డాల్బీ అట్మాస్ రిమూవ్ చేయడము. అండ్ కాన్ గురించి మాట్లాడుకుంటాను. అండ్ పాయింట్ నెంబర్ 3 చూసుకుంటే కాన్స్లో మాత్రం ఐపీ రేటింగ్స్. ఈరోజు 20,000 రూపాయలు వస్తున్న ఫోన్లో నా దగ్గర పోకో X7 ఉంది, 20,000 రూపాయలు దీని ఒక ప్రైస్. దీంతో మనకి IP69 రేటింగ్ ఉంది, ఇంత IP65 అనమాట. సో ఈరోజు IP రేటింగ్స్ కూడా ఈ ఫోన్లో ఇవ్వకపోవడం మాత్రం నాకు ఒక మేజర్ కాన్ అనిపిస్తుంది. ఇంక దీనిపైన మీ ఇష్టం. నేనైతే మాత్రం సజెస్ట్ చేయను ఈ ఫోన్ని. 40,000 దగ్గర మీ దగ్గర 12R ఉంది, 13R అప్గ్రేడ్ అవ్వాలా అంటే మాత్రం 12R పెట్టుకొని హ్యాపీగా పెట్టుకోండి, కానీ 13R మాత్రం వద్దని చెప్తా. ఇది ఎవరు సూట్ అవుతుందంటే, నాకు OnePlus ఫోనే కావాలి, 30,000-40,000లోనే నాకు కావాలంటే దాన్ని మీరు OnePlus 13R చూస్ చేసుకోండి. అంత గొప్ప ఫోన్ అయితే కాదు. ఫ్యూచర్లో ఏమైనా ప్రైస్ తగ్గితే 35 లోపల ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడైతే మాత్రం అంత సీన్ అయితే ఈ ఫోన్ లేదని మాత్రం చెప్పొచ్చు అనమాట. సో ఇది guys OnePlus 13R ఒక ఫుల్ రివ్యూ. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ప్లాన్ చేస్తాను. దివ్స్ 11 signing off. జై హింద్.